నమస్కారం. శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం, ముగ్గురు మృతి. మనుబోలు మండలం వడ్లపూడి వద్ద ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరుపతి కలెక్టరేట్కు బాంబు బెదిరింపు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో బాంబు డాగ్ స్క్వాడ్స్ బృందాలు విస్తృత తనిఖీలు. ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారుల తీరుపై మండిపడ్డ సిపిఎం నాయకులు. ఆక్రమణదారుల చెర నుండి శ్మశాన స్థలాన్ని విడిపించండి. కోట పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు మొరపెట్టుకున్న చేకళ్లదెబ్బ గ్రామానికి చెందిన ప్రజలు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. పరీక్షలు ముగియడంతో సరదాగా గడపాలనుకున్నారు. ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అంతలోనే జరిగిన ప్రమాదంలో ఆ స్నేహితులిద్దరితో పాటు ఓ ఆటో డ్రైవర్ అనంతలోకాలకు వెళ్లారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద జరిగిన ప్రమాదం 3 కుటుంబాల్లో విషాదం నింపింది. సైదాపురం మండలం ఊటుకూరుకి చెందిన వరుణ్ కుమార్, అడసనపల్లి నందకిషోర్లిద్దరూ స్నేహితులు. వరుణ్ కుమార్ ఇంటర్ పరీక్షలు రాసి వారం రోజుల కిందట గొట్టపాళెంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన నందకిషోర్ ద్విచక్ర వాహనంపై వరుణ్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి గొట్లపాళెంలోని సిద్ధు అనే మరో స్నేహితుడి వద్దకు వెళ్లారు. అనంతరం ముగ్గురు కలిసి వడ్లపూడికి వెళ్లారు. ఆపై తిరిగి వచ్చే క్రమంలో గేదె అడ్డు రావడంతో అదుపు తప్పి పొదలకు నుండి వడ్లపూడికి వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నందకిషోర్, వరుణ్ కుమార్లు అక్కడికక్కడే మృతి చెందారు. వడ్లపూడికి చెందిన ఆటో డ్రైవర్ తురగా సురేంద్ర తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సిద్ధుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మణి, శ్రీనివాసులకు తీవ్ర గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ శ్రీనివాసరావు మృతదేహాలు పరిశీలించి శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలిలో రోదనలు మిన్నంటాయి. తిరుపతి కలెక్టర్కు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హార్దిక్ పేటర్స్ అనే వ్యక్తి మెయిల్ ఐడి నుండి కలెక్టర్ వెంకటేశ్వర్కు అధికార మెయిల్ ఐడికి సందేశం రావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికార మెయిల్ ఐడికి హార్దిక్ పేటర్స్ అనే వ్యక్తి మెయిల్ ఐడి నుండి సందేశం వచ్చింది. కలెక్టరేట్లో బాంబు పెట్టినట్లు మెసేజ్ ఉండడంతో స్పందించిన కలెక్టర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సమాచారం అందించారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో బాంబు డాగ్ స్క్వాడ్ బృందాలు కలెక్టరేట్కు చేరుకొని సెల్లార్ నుండి 7వ అంతస్తు వరకు 2 గంటల పాటు తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు దొరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల తనిఖీలతో ఉద్యోగులు, అధికారులు కొద్దిసేపు హైరాణ పడ్డారు. వరుసగా ఫేక్ మెసేజ్ వస్తున్న ఆగంతుకుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వేరంపల్లి పంచాయతీ కొండపాళెం అరుంధతి వాడకి చెందిన మేరమ్మపై దాడి జరిగి 3 రోజులవుతున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని సిపిఎం మండల కార్యదర్శి తలారి దేవదానం తదితరులు పేర్కొన్నారు. మనుబోలులో శనివారం సాయంత్రం తహసీల్దార్ సుబ్బయ్యకు వినతిపత్రం అందజేసిన అనంతరం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవదానం మరికొందరు మాట్లాడుతూ మండలంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, అగ్రవర్ణాల వారు దళితులను కొట్టినా తిట్టినా పట్టించుకునేవారు లేరన్నారు. మేరమ్మకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో భాస్కర్, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. పల్లి పంచాయతీ కుండుపాలెం అరుంధతి వాడకు సంబంధించినటువంటి గుండుపాక మేరమ్మ మొన్న సాయంత్రం వరిపాత కోసుకుంటా ఉంటే అదే పక్కనే ఉన్నటువంటి ఈరంపల్లికి సంబంధించినటువంటి ఆనాల సేనయ్య, ఆయన కొడుకు సతీషు, ఆయన భార్య లలితమ్మ, అదేవిధంగా తేపనూరుకు సంబంధించిన వాళ్ళ బంధువు వాసు ఆ వరిపాత దగ్గరికి వెళ్ళి ఆయన బెదిరించారు. తర్వాత వాళ్ళు ట్రాక్టర్తో ఒడ్లు తీసుకొని వస్తూ ఉంటే ఆ ట్రాక్టరు ఆ డ్రైవర్ని బెదిరించి తీసుకొని పోయి ఒడ్లు 2 పుట్లొడ్లు వాళ్ళ కళ్ళంలో దూసుకున్నారు. ఆమె
అటకాయిస్తే ఆమెను పట్టుకొని పుట్టి దుర్భాషలో అంటే బూతులు తిట్టారన్నమాట. కులం పేరుతో రకరకాలుగా వాళ్ళు నోటికి చెప్పలేని విధంగా అటువంటి తిట్లు తిట్టారు. ఆమె ఆ రోజు రాత్రి 10 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆమె కంప్లైంట్ చేసిన తర్వాత మా దృష్టికి వస్తే కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వచ్చి ఆమె మీద జరిగినటువంటి దాడి దుర్మార్గం అని చెప్పి ఆమెకి న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేవీపీఎస్గా నిన్న సాయంత్రం కంప్లైంట్ చేశారు. మాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎస్ఐ గారికి ఆ విషయం అంతా చెప్పారు. అయినా కానీ ఎస్ఐ గారు నిన్న మా అధ్యక్ష కార్యదర్శులు వస్తే ఆయన ముఖం తప్పించి నెల్లూరుకి వెళ్ళారు. ఈ విషయం పోలీసులకి మళ్ళా మా పార్టీ సీనియర్ నాయకులు అయితేమి మేమైతేమి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఫోన్లు చేస్తే ఎస్ఐ గారు ఫోన్ ఎత్తలా, స్పందించలా. సిఐ గారు ఫోన్ ఎత్తలా, స్పందించలా. తరువాత ఎస్పీ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే అప్పుడు స్పందించి ఒక్క కానిస్టేబుల్ని ఆ గ్రామానికి పంపించి వాళ్ళని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. ఇలాంటి ఈ దుర్మార్గం జరగడానికి ప్రధాన కారకుడు ఈ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు. ఈయన స్పందించడం దానివల్లే దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మనుగోలు మండలానికి మన ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఈ మండలంలో దళితులకి గిరిజనులకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. పైపెచ్చు ఒక అధికార పార్టీ నాయకుడిలాగా ఎస్ఐ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏ అధికార పార్టీ కానీ అగ్రవర్ణం కానీ ఫోన్ చేస్తే దళితుల మీద గిరిజనుల మీద లేని కేసులు పెట్టడము, తిరిగి వాళ్ళ మీదనే మళ్ళీ కేసులు నమోదు చేయడము, కొట్టడము, ఆ విధమైన పరిస్థితిని తీసుకొచ్చాడు. అంటే ఈయన అధికారికంగా ఎస్ఐ గారు ఏడాడా ఈ మండలంలో అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో వర్గీకరణ విజయం సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్లోని అరుంధతి వాడలో పద్మశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా పేల్చారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమని, ఎందరో ప్రాణత్యాగాలు చేసి వర్గీకరణ సాధించడం జరిగిందని పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అంకయ్య మాదిగ, కార్తీక మాదిగ, వెంకటరత్నం మాదిగ, ప్రేమ్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. కోట మండలం అల్లంపాడు పంచాయతీ పరిధిలోని చేకలదెబ్బ గ్రామంలో దురాక్రమణకు శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుండి విడిపించాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. కోటలో తహసీల్దార్ జయజయరావుకు వారు వినతి పత్రం అందజేసి సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు మరికొందరు మాట్లాడారు. కోట మండలం అల్లంపాడు పంచాయతీ సంబంధించినటువంటి చేకల దెబ్బలో ఆ కడల వాగును చుట్టుపక్కల ఆక్రమించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఆక్వా రైతులు. వాళ్ళు ఆక్వా ఒకరిద్దరు రైతులు కొండయ్య, ఇంకొక ఆయన చెంచు కృష్ణయ్య ఇద్దరు సాగు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఆక్వా సాగు చేసుకోలేక పైరు వేసుకున్నారు. పైరు వేసుకుంటే నిన్న పైరు కోతకు వచ్చింది. ఆ బ్రోకర్లు వాళ్ళంతా పైరు కోసేవా రాలిపోతుంది అని అంటే ఆ రైతు పైరు కోసుకోవడానికి పోతే ఆ కొండయ్య ఇంకొక ఆయన ఆ దారిని పోనీయకుండా మాది పొలం, మా పట్టా పొలంలో పోవడానికి లేదు అని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పట్టా పొలం అయినప్పటికీ అవతల పైరు పండి ఉంటే కోసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. ప్రభుత్వం ఆ విషయపట్టు కల్పిస్తుంది. ఆ విధమైనటువంటి చట్టం ఉంది. ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకు. అయినప్పటికీ అది పట్టాభూమి కాదు, వాగుబొరుంబోకను ఆక్రమించుకున్న అతను ఏకదగ్గటగా రొయ్యలు గుంటలు సాగు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పక్క రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. దాని మీద ఆ శ్మశాన వాటి ఆ దారిని శ్మశాన వాటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్మశాన వాటికి పోయేదానికి కూడా అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారిని గ్రామస్తులు వచ్చి తహసీల్దార్ కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళని తహసీల్దార్ కలవడం జరిగింది. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి శ్మశానానికి కూడా సదావుగా దారిపోయేటట్టు ఏర్పాటు చేస్తానని తహసీల్దార్ గారు చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. చెన్నై బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో ఇటీవల రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని,
లబ్ధిదారుల జాబితా కూడా ప్రకటించామని వివరించారు. ఈ 250 ఎకరాలు ఇప్పుడు ఆపేసారు, బాగానే ఉంది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు పెండింగ్ లో ఉంది ఎవరెవరు అని చెప్పని. ఇప్పుడు దాని యొక్క క్లారిటీ లేకుండా ఇప్పుడు ఈ యొక్క 124 ఎకరాలకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఏం అభ్యంతరం లేని వాటికి పేమెంట్ ఇది మీకు ఫస్ట్ టైం ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు ప్రచురించిన లిస్ట్ లో 6వ తేదీ నుంచి 19వ తేదీ లోపల వచ్చిన అబ్జెక్షన్స్ ఫిర్యాదులు, మిగతావి అన్అబ్జెక్ట్ ఏవైతే అబ్జెక్షన్స్ రాలేదనుకున్నామో ఆ లిస్ట్ ఇది. ఆ లిస్ట్ లో ఉండే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారా అని మీరు ప్రశ్న అడుగుతున్నారు. దాని మీద ప్రాబ్లం కాదు, కానీ దాంట్లో కూడా అబ్జెక్షన్స్ ఏదైనా వస్తే ఇప్పుడు తీసుకోవాల్సిందే. మీరు ఇచ్చే ఏదైతే అన్అబ్జెక్షన్ ఇచ్చారో దాంట్లో 124లో కూడా ఇప్పుడు గ్రామ ఘట్టం ఎగ్జామ్స్ ఇవ్వమని అంటే టౌన్ రికార్డు ప్రకారం అయితే దాంట్లో మన ఆర్టీఓ గారు వచ్చి మనకేం చెప్పారంటే 367 ఎకరాలు చెప్పారు. 367 ఎకరాలు అనాధీనం అని చెప్పారు. దాంట్లో 100 ఎకరాలు తగ్గిపోయింది. ఇది ఫస్ట్ వాళ్ళు చెప్పిన రికార్డుకి ఇప్పటికి 100 ఎకరాలు తగ్గింది. ఇప్పుడేం చెప్తారంటే సార్ వాళ్ళు 124 ఎకరాలు మాత్రమే ఎటువంటి అబ్జెక్షన్ లేదు, 367లో 124 ఎకరాలకి అబ్జెక్షన్ లేదని చెప్తున్నారు. అంటే మిగతాయి సుమారుగా 250 ఎకరాలకి అబ్జెక్షన్స్ వస్తున్నాయి చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే మీరు ఊరిని మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బాగా ఇప్పుడు దీంట్లో 124 ఎకరాలు ఎటువంటి అబ్జెక్షన్ లేదా, మీకు రేపటి నుంచి డబ్బులు ఇచ్చేస్తాం అంటున్నారు. పోతే 250 ఎకరాలు ఇది ప్లస్ 100 ఎకరాలు మామూలుగా ఆపేసింది. మొత్తం ఇంకా 350 ఎకరాలు సుమారుగా ఇది మామూలుగా పెండింగ్ లో ఉన్నట్టే లెక్క. ఎక్కువగా అసైన్మెంట్లు ఉన్నాయి మాకు, పట్టాలు వేరే వాళ్ళు పేర్లు రాయించుకున్నారని ఎక్కువగా అర్జీలు వచ్చాయని తెలిసింది మాకు. తర్వాత కొన్ని మేము భూమి మీద ఉంటే వేరే వాళ్ళు పేర్లు రాయించేసుకున్నారు అని అట్లా 151 అర్జీలు రావడం జరిగింది. మనకు యాక్చువల్గా 367.94 ఎకరాలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గవర్నమెంటు. ఈ జాబితాను మనం 6/3/2025న ప్రచురించాం. ఆ ప్రచురణలో భాగంగా మనకు అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలు 243 ఎకరాల 77 సెంట్లకు అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలు వచ్చినట్టువన్నీ మరలా పరిశీలిస్తారు. మేమైతే టచ్ చేయడంలా, కలెక్టర్ గారే తిరుపతి నుంచి పంపించారు సపరేట్ టీము. ఈ డివిజన్కి 3 పంపించారు, తూర్పు కనుపూర్కి ఒకరిని, ఇక్కడికి ఒకరిని. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో క్రిసిటీ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న భూసేకరణ న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను ఉండాలని ఆ గ్రామ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. భూసేకరణ వివరాలను తహసీల్దార్ జయజయరావు గ్రామ సభ ద్వారా వెల్లడించారు. తప్పులు తడకలుగా ఉన్నట్లు గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రసాద్ గౌడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఆ సిబిఎస్ఈ ప్రాజెక్టు క్రిసిటీ కింద సంబంధించిన భూమి యొక్క కాంపెన్సేషన్ విషయంలో మా తహసీల్దార్ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ యొక్క తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా టోటల్గా అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే మాకు ఫస్ట్ విడతగా అనాధీన భూములకి డబ్బులు ఇస్తామని చెప్పి తహసీల్దార్ గారు సబ్ కలెక్టర్ గారు మొన్న ఈ యొక్క మార్చి 6వ తేదీన మీటింగ్ పెట్టారు. దాని ప్రకారంగా మాకు 367 ఎకరాలకి మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సాగుల యొక్క రైతుల యొక్క వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది. ఆ లిస్టు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు మన తహసీల్దార్ గారు వచ్చి ఫైనల్ లిస్టు అని చెప్పి ఒక లిస్టు తీసుకొచ్చారు. దాంట్లో 124 ఎకరాలు మాత్రం ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. సుమారుగా 250 ఎకరాలకి అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఈ 250 ఎకరాలు కూడా అబ్జెక్షన్స్ ఎందుకు వచ్చాయో, ఎవరెవరు ఏం చేశారో ఇవన్నీ కూడా మేము గత ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఒక నివేదిక వచ్చి వాళ్ళ యొక్క టీం వచ్చి చేస్తామని చెప్పి అంటున్నారు. బాగానే ఉంది. కానీ మాకు ఇక్కడ ఏంటంటే అభ్యంతరాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి విజిగి వేసారిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భూసేకరణ విషయంలో ఎక్కడ కూడా ఒక న్యాయం అనే విధానం లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అందరూ కూడా ఆశపడి ఏదో విధంగా మాకు అమౌంట్ ఇచ్చేస్తారని చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క విధానంలో అంతా కూడా తప్పులు తడగ్గా ఉంది.
367 ఎకరాలు ఎక్కడ, 124 ఎకరాలు ఎక్కడ, 250 ఎకరాలు, సుమారుగా 300 ఎకరాలు టోటల్ గా దీన్ని పెండింగ్ లో పెడుతున్నారు. దయచేసి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు మాకు న్యాయం చేయాలా. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు గొలగమూడి రోడ్లోని హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులు, పురోహితులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాలను అందజేశారు. దాతలుగా రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం పట్టాభిరామాలయం కేంద్రంగా ఎంతోమంది పేద బ్రాహ్మణులకు కానీ, అదేవిధంగా కరోనా టైంలో అయితే మరీ జరుగుబాటు లేక అనారోగ్యాలతో పడుతున్నటువంటి పేద బ్రాహ్మణులకి ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. మన నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ దగ్గర గల కావేరీ నగర్లో ఉండేటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా పంచాంగాలు వితరణ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇట్లానే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క సేవలు అందుకోవాలని, అందరూ సుసంతోషంతో ఉండాలని, ప్రధానంగా ఈ యొక్క సేవా కార్యక్రమానికి పాల్గొనేటువంటి ఈ యొక్క దాతలు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ గారు దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యంతో ఈ పంచాంగాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక వీరి కుటుంబానికి ఆ సీతారామలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఇంకా ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు చేయాలని, పేద బ్రాహ్మణులందరినీ కూడా ఆదుకొని గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మధుకిరణ్ రెడ్డి గారి యొక్క ఆర్థిక సౌజన్యంతో పంచాంగాలన్నీ కూడా ఈ యొక్క సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగాలని ఇవ్వడం జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాలను ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారుల ఆర్థిక సౌజన్యంతో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరులోని ఇస్కాన్ సెంటర్ వద్ద కలిగినటువంటి ఇస్కాన్ సిటీ, ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ పంచాంగాలను వితరణ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం, 3 మృతి. మనుబోలు మండలం వడ్లపూడి వద్ద ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరుపతి కలెక్టరేట్కు బాంబు బెదిరింపు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో బాంబు డాగ్ స్క్వాడ్స్ బృందాలు విస్తృత తనిఖీలు. ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారుల తీరుపై మండిపడ్డ సిపిఎం నాయకులు. ఆక్రమణదారుల చెర నుండి శ్మశాన స్థలాన్ని విడిపించండి. కోట పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు మొరపెట్టుకున్న చేకళ్లదెబ్బ గ్రామానికి చెందిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.